నమస్తే. భారతదేశ రాజకీయాల్లో మోసం, దగ, కుట్ర అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు పుంఖాలుగా హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గంగలో కలపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా తయారైపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. ప్రధానంగా సూపర్ 6 అనే దాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ 6ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైస్గా తప్పుకున్నారు. అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం. సరే, అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహకందనటువంటి మెజారిటీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 8 మాసాలు పరిపాలన పూర్తయింది. ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారు అంటే 1% కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు, నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు. ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు, కాబట్టి ఆదాయాలు లేవు, అప్పులైపోయాయి, కాబట్టి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను అని కొండ బద్దలగొట్టినట్టు చెప్పేశారు. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారో, చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు 20,000కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు. ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా, కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. దాన్ని సాధించడంలో విఫలమయ్యారు. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. అలాగే అన్ని రకాల కార్యక్రమంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి.
అందు గురించి మిమ్మల్ని దారుణంగా, అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి పెంచేసి మరీ మీరు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మీరు చిత్తు కింద ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాల్లో ఫెయిల్ అయ్యాడు. కొన్ని పథకాలు తీసాడు, ముఖ్యంగా దళితులకు సంబంధించిన పథకాలు తీసాడు. కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? పాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా? 22 మంది ఓడిపోయినారు మీరు. అంటే కారణం నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు. ఇది సత్యం. షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయింది అని. మరి మా విశ్వసనీయత ఏమైందమ్మా? కొన్ని వందల మంది ఉన్నాం మేము, ప్రజా నాయకులం, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉన్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు. మరి మా అందరి విశ్వసనీయత ఏమైనట్టు? ఒక్క విజయసాయి రెడ్డో మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో మార్తానే మొత్తం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పర్థం ఉండే మాటల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎవ్వరే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరే కానీ భీతి చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు, పార్టీని, పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు, యోధుడు, చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని మనందరినీ విజయ తీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు. జగన్ను నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం. జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాళ లోకానికి పడిపోవడం గ్యారెంటీ. ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు, చాలా మాట్లాడినారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న. 5 సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా 2029 నుంచి 2034 వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్తా ఉన్నా, జగన్ బలం గుండె ధైర్యం, జగన్ బలం ప్రజాబలం, జగన్ బలం పోరాడే తత్వం. మన నాయకుడికి పోరాడే తత్వం, గుండెల నిండా ధైర్యం, ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవ్వరం ధైర్యపడాల్సిన అవసరం లేదు. గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉండింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉండింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య 2 నాయకుల మధ్య గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి. అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులను, అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, డెప్యూటీలు, ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు. ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు, ఒక ఈ ప్రభుత్వంలో తప్ప. ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి, చివరికి దాదాపుగా 8 నెలలు కావస్తూ ఉంది. ఈ 8 నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలా. మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు. ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టల. ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలు పెడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 దగ్గర నుంచి స్టార్ట్. ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే, ఆ తల్లి బయటకు వచ్చినా, ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని స్టార్ట్. అందరితో ఆగల. ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు,
నీకు కూడా 36,000 అన్న మొదలుపెట్టారు. అంతటితో కూడా లాగల. ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే, ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని స్టార్ట్. ఇలా ఇంట్లో ఎవరు కనపడినా, ఏ సైజులో కనపడినా, ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల. బహుశా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేమో.